నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినాల్లో మీరు మమ్మల్ని కాపాడి మమ్మల్ని సంరక్షించి పోషించి నడిపించిన గొప్ప దేవాన్ని స్తోత్రాలు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ ఉచితమైన రక్షణను మాకు అనుగ్రహించవని దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క శుక్రవారం దినమున మందిరంలో ఈ విధంగా సత్య సువార్త సహవాసము చిన్నమందగా మేము కూడి ఉండి నేను స్తుతించి నేను ఆరాధించి నేను ప్రార్థించి ఇదిగో ఈ యొక్క సిలువ వేయబడిన యొక్క దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటానికి మాకందరికీ అనుగ్రహించిన గొప్ప శ్రేష్ఠ సమయం బట్టి మరోసారి స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు సంధించండి. ప్రతి ఒక్కరికి వినగల చెవులు గ్రహించగల మనసులు అనుగ్రహించమని పడుతున్నాం. ఎవరైతే రావాలని ప్రభావం ఉద్దేశిస్తున్నాం వారిని సకాలంలో తోడుకొని రమ్మని కూడా అడుగుతున్నాం. మేమందరం కలిసి ఏక మనసుతో నేను స్థుతించి నేను ఆరాధించేవారుగా ఇది మమ్మల్ని చేయమని కూడా అడుగుతున్నాం. మా ప్రభావం ఇంకెక్కడెక్కడైతే ఈ విధంగా ఆరాధనలు జరుగుతున్నాయో మా ప్రభావ వారి మధ్యన మీరు ఉండండి. ఈ యొక్క రక్షణ కార్యాలు జరిగించుకోమని కూడా అడుగుతున్నాం. మా ప్రభావాన్ని స్తోత్రాలు. మా యొక్క సత్య స్వార్థ సాహసమైన ప్రతి కుటుంబాన్ని బట్టి నీ పార్సనైజ్ వస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డని నీ కాపుదల్లో ఉంచండి, నీ సంరక్షణలో ఉంచుకోమని కూడా అడుగుతున్నాం. వారి యొక్క ప్రతి ఒక్క ఆలోచన ఉద్దేశంలో మీరుండి నీవు నిజమైన దేవుడుగా వారు కలిగి ఉండి నేను ముందు పెట్టుకుని వారు చేస్తున్న ప్రతి పనుల్లో మీరు ముందుండి నడిపించమని అడుగుతున్నాం. మీరే మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం. మా ప్రభావ గొప్ప తండ్రి నీ స్తోత్రాలు. వివిధకాల సమయంలో ఈ శుక్రవారం దినమున సంఘంగా ఈ విధంగా కూడి ప్రభు నేను ప్రార్థించాలని నేను కనపరచాలని దివ ప్రభు నువ్వు సిలువ వేయబడిన ఆ యొక్క సందర్భాన్ని అంతని కూడా మేము జ్ఞాపకం చేసుకుని నువ్వు సిలువలో పలికిన 7 మాటలను మేము చెప్పడానికి కూడా ఒక సంస్కృతి లేని ప్రతి భక్తులతో మీరు ఉండండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. మా ప్రభావ ఈ కూడిక అంతా కూడా మాకందరికీ ఆశీర్వాదకరంగా నీ మహిమకరంగా ఇది జరుగుట్లో మీరు సహాయం చేయమని కోరుతున్నాం. ఈ కార్యక్రమం అంతా కూడా ప్రారంభం నుంచి చివరి వరకు మీరే అధ్యక్షత వహించి మహిమాకంత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని కోరుతూ ఉద్యమకులు మా కొరకై తిరిగిరానన్నా నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో కొన్ని పాటలను పాడే దేవుని స్తుతిద్దాం. కొంచెం సమయం తర్వాత మిగతా కార్యక్రమం ముందుకు వెళ్దాం. Thank you.
Kalvari
Thank you.
హల్లెలూయా. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, నీ కలువరి పయనం, కలువరి పయనం, నీ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము.
హల్లెలూయా. ఇంతవరకు దేవుడు మన మనల్ని ఆయన పాటల ద్వారా ఆయన్ని స్తుతించాము, ఆయన్ని మహిమపరిచాము. దేవుడు మన మధ్య అదృశ్యరూపిగా ఉంటూ పరిశుద్ధాత్మను విడుదల చేసి ఇక్కడ మనం చేయబోయే యొక్క ప్రార్థనలో యాచనలో ఆయన స్తుతి చెల్లించడంలో ఆయన ఆసీనుడు అయినాడని నమ్ముతున్నాం. సమయంలో మనము ఈ యొక్క శుక్రవారం దినమున యేసు ప్రభు శిలువ మీద పలికినటువంటి 7 మాటలు కూడా మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ సమయంలో యేసు ప్రభు వారు అప్పగింపబడిన రోజున ఏ విధంగా ఆయన్ని పట్టుకుని ఆయన అన్యాయపు తీర్పును తీర్చి శిలువకు అప్పగించిన విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఆయన ఏ విధంగా తీర్పు తీర్చారో అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, అధిపతి అయినటువంటి పొంతు పిలాతు వీరందరూ యేసు ప్రభుల వారి మీద తీర్పు తీర్చి ఆయనకు శిక్షకు గురి చేశారు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులను మనము నిక్కుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవ, ప్రేమనామక కృపణ రాజా, ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యువతకాల సమయంలో మా ప్రభా మమ్మల్ని మధ్య మీరుండి నీ యొక్క పరిశుద్ధాత్మని ఇక్కడ ఉంచి మా ప్రభా మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో చేర్చి ఈ విధంగా నీ యొక్క శిలువ ధ్యానమును చేయడానికి మా ప్రభను అప్పగింపబడిన యొక్క రోజున శిలువ మీద నువ్వు పలికిన 7 మాటలను, అలాగే నువ్వు ఏ విధంగా తీర్పు తీర్చబడ్డావో ఆ తీర్పు నిమిత్తం మేము కొన్ని విషయాలు ధ్యానిస్తుండగా మీరు మా మధ్యన ఉండండి. నీ పరిశుద్ధాత్మను విడుదల చేయండి. ప్రతి ఒక్కరికి వినగల చెవులు, గ్రహించగల మనసును మాకు అనుగ్రహించమని కోరాడుతున్నాం. నీవే నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ మాటలు మాకు తెలియజేయమని కోరాడుతున్నాం. ఈ కొద్ది మాటలు మా కొరకై తిరిగి రానున్నా నజరేయుడని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభుల వారు శిలువ వేయబడిన యొక్క దినము శుక్రవారం దినము చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొన్ని మాటలు ఆయన తీర్పు నిమిత్తము మాట్లాడిన తర్వాత తెలుసుకున్న తర్వాత మనము శిలువ మీద పలికిన యేసు ప్రభు 7 మాటలను కూడా మనము ధ్యానించుకుందాం క్రమంగా. మరి అందరూ మీ హృదయాల్ని ప్రభు తట్టు తిప్పి కొన్ని మాటలు మీరు ఆలకించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈ మాటలు మన జీవితానికి అది మనకు నెమ్మదినిస్తాయి, మనకు సమాధానం ఇస్తాయి, మనకు ఆనందాన్ని ఇస్తాయి. మన ఆలోచనకి ఆయనే ముందుండి కావలి ఉండి ఆయన చిత్త ప్రకారంగా మనలందరినీ నడిపించడానికి ఆయన మన దేవుడిగా ఉన్నాడు. ఆయన మనల్ని రక్షించుకున్న మన దేవుడిని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభువు వారి పాపం నిమిత్తమే ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి. అది మనందరికీ తెలుసు. ఎవరైతే ఆయన నిజమైన రక్షకుడైన దేవుడిని ఆయన అంగీకరించారో ఆయన నామాన్ని తెలుసుకునే ఆయనలో జీవించబద్దులమై ఉన్నాం. మరి అయితే ఆ దినమున యేసు ప్రభుల వారు అప్పగింపబడిన తర్వాత మరి ఆయన ఏ విధంగా ఆ యొక్క ఇస్కరేతు యోధు 12 శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరేతు యోధ ఆయన్ని అప్పగించాడనేసి ఆ రాత్రి కాల సమయంలో మరి నిన్న రాత్రి మనము ధ్యానం చేసుకున్నాం. అది అప్పగించిన తర్వాత మరి ఇక్కడ ఏం చెప్తాడంటే మత్తయి సువార్తలో 27వ అధ్యాయము మరి అక్కడ ఏం చెప్తారంటే ప్రధాన యాజకులను 27 అధ్యాయం 12వ వచనంలో చూస్తాము. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపి ఆయన్ని పట్టుకున్నారు. ఆయన్ని ఇస్కరియోతు యోధ యేసు ప్రభుల వారిని అప్పగించాడండి. అక్కడికి రాత్రి సమయంలో బహు జన సమూహము యోధ వచ్చి యేసయ్యను బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనని ముద్దు పెట్టుకున్నారని. ఇస్కరియోతు యోధ 12 శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి వాడు ఆయన్ని పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు అని అక్కడ చెప్పడం మనము చూస్తూ ఉంటున్నాము. మరి ఇక్కడ పట్టుకున్న తర్వాత ఆయన ఏమంటాడంటే యేసు ప్రభు వారు లోకా సువార్త 22వ అధ్యాయంలో 52వ వచనంలో ఒక మాట ఉంటుందండి. యేసు తను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు
కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చిరా. మరి అక్కడికి ఎలాగొచ్చారంటండి, ప్రధాన యాజకులు మరి అక్కడ పెద్దలు, ఇశ్రాయేలు పెద్దలు మరి ఆ విధంగా అధిపతులతో కలిసి, దేవాలయ అధిపతులతో కలిసి అక్కడ బందికోటు దొంగ మీదకి వచ్చినట్లుగా కత్తులతో గుదియలతో అక్కడికి వచ్చి బయలుదేరి వచ్చి ఆయన పట్టుకున్నప్పుడు యేసుప్రభుల వారితో ఒక మాట చెప్తాడండి. లోక సువార్తలో చదువుకున్న విషయం 22వ అధ్యాయము 52వ వచనంలో మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన యేసుప్రభుల వారు ఏమంటారంటే, నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. మరి ఆయన పహాటంగా దేవాలయంలో ఉండి దేవుని ఒక వాక్యాన్ని తెలియజేస్తున్నప్పుడు ఎవరు కూడా ఆయన పట్టుకోలేదు. కానీ ఎందుకంటే ఆయన సమయం ఇంకా అప్పటికి రాలేదండి, కనుక ఆయన పట్టుకోవటం సాధ్యం అవ్వలేదు. అక్కడ దేవాలయపు ప్రధాన యాజకులు వారందరూ కూడా ఈ పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ యేసుప్రభును పట్టుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారండి. అతను చెప్పిన బోధలు విని మరి వారికి ఏమాత్రం కూడా ఇష్టం అవడం లేదు. మరి మందిరానికి వెళ్ళేవారే, మరి మందిరంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులే, ఆ శాస్త్రులు అనే వారు మరి యేసుప్రభు చెబుతున్న విషయాన్ని వారు ఏమాత్రము జీర్ణించుకోలేకపోతున్నారు. నేను తండ్రి యొక్క కుమారుణ్ణి, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానంటే వారు ఏమాత్రం నమ్మడం లేదండి. అక్కడ ఉన్నటువంటి యూదులైన వారు మరి తండ్రి మెస్సియా వస్తాడనేసి వాళ్ళకు తెలుసు, కానీ ఈయనే మెస్సియా అని వారు తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. ఆ యూదులైన వారు ఇంకా ఎవరో మెస్సియా వస్తాడని వారు చూస్తున్నారు. ఈ విధంగా వస్తాడని వాళ్ళకి తెలియదండి. ఒక బాలుడుగా, ఒక మానవ స్వరూపంగా తను తగ్గించుకుని లోకానికి వచ్చినటువంటి యేసయ్య అనేక దినములు తన తండ్రి గురించి సువార్తను చాటిస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు తెలుసుకోలేకపోతున్నారండి యేసు ప్రభువుని గురించి, తండ్రి గురించి. వారు ఎంతసేపు యూదులైన వారు మరి యెహోవా దేవుని వారు ఆరాధించేవారు, కానీ ఆయనకు ఒక కుమారుడు ఈ లోకానికి వస్తాడన్న విషయం అక్కడ ఉన్నటువంటి యూదులు ఏమాత్రం గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కదా. కానీ యేసు ప్రభువుల వారు నేనే ఆయన యొక్క కుమారుడిని అన్నప్పుడు వారు ఎంతగానో కోపేతులకు అయిపోతున్నారండి. ప్రధాన యాజకులు మరి ఎప్పుడు ఆయన్ని పట్టుకుందామనేసి మరి వేచి చూస్తున్నప్పుడు ఇదిగో ఈ రొట్టెల పండుగ, ఈ పస్కా పండుగ వస్తుంది కనుక దీని తర్వాత ఈయన పట్టుకుందామని చేసి ఆ రాత్రి కాలంలో వారిని పట్టుకున్నారు. శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా మరి 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభువుని వాళ్ళకు అప్పగించే సంగతి మనము దినాన్న మనము ధ్యానం చేసుకున్నాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మరి నేను అనుదినము దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదనేసి ఇక్కడ చెప్తా ఉంటున్నాడండి. మత్తయి సువార్తలో మళ్ళీ మనం వెళ్దాము. 26వ అధ్యాయంలో 57వ వచనం అనుకుంటాను, 54వ వచనంలో మనం ఆయన పట్టుకుని ఏ విధంగా తీసుకెళ్తున్నారంటే, ఆయన పట్టుకుని ఈడ్చుకొని అక్కడికి వెళ్తున్నట్లుగా చూస్తున్నాం. ఇలాగ జరగవాలని లేఖనంలో ఉంది. 57వ వచనం చూద్దాము. ఆయన యేసు ప్రభువుల వారిని పట్టుకుని ప్రధాన యాజకుడైన కైఫా యొద్దకు ఆయనను తీసుకొని వచ్చారంటండి. ఎవరైతే ఈ ప్రధాన యాజకుడు ఉన్నాడో, ఎవరైతే యేసు ప్రభువుని ఇష్టపడతారో యూదా జనాంగంలో యూదులకు అందరికీ ప్రధాన యాజకుడు అనేటువంటి ఈ కైఫా దగ్గరికి వీళ్ళు తీసుకొని ఆయన ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చారంటండి. అక్కడ శాస్త్రులను, పెద్దలను అక్కడ కూడి ఉన్నారు. మనందరం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువుల వారిని మరి పట్టుకొనడం, ఆయన సిలువకు అప్పగించింది ఎవరంటే ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మరి ప్రజలైనటువంటి వారు ఇక్కడ ఆయన పట్టుకుని ఎక్కడ తీసుకొస్తున్నారంటే 59వ అధ్యాయం, ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవాలని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యాలు ఆయన మీద మరి మోపుతున్నారంట. ఆయన పట్టుకుని ఆయన్ని చంపాలనే ఉద్దేశము ఈ ప్రధాన యాజకులకి, ఆ యొక్క ప్రజల పెద్దలకి, శాస్త్రులకి ఉందండి. నిన్నగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన మీద ఒక అబద్ధ సాక్ష్యాన్ని పెట్టి మరి ఆయన్ని చంపాలనేసి వారు చూస్తూ ఉంటున్నారు. కనుక అబద్ధ సాక్ష్యాలు మరి వాళ్ళు మరి పెట్టుకున్నట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నాం 60వ వచనంలో, అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదండి. ఏ విధమైన సాక్ష్యాలను పెట్టి వారిని యేసు ప్రభువుని పట్టుకుని బంధించి శిక్ష విధించాలని వాళ్ళు చూస్తున్నప్పుడు అబద్ధ
సాక్ష్యాలు ఎవ్వరు దొరకలేదంట. తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పడం మాట మాత్రమే ఈ సాక్ష్యం దాన్ని అక్కడ మోపు చేసి ఉన్నారండి. ఏమన్నారంటే యేసు ప్రభువు వారు సువార్త చాటించేటప్పుడు ఏమనేవాడంటే ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినములాగా తిరిగి కడతానని చెప్పేవాడు అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి మనుషులు ఏమర్థం చేసుకున్నారంటే ఈ యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానని చెప్తున్నాడు. ఇదెంతో అపచారము, దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఈ ఆలయాన్ని ఈయన పడగొట్టడం ఏంటనేసి ఈ విధంగా ఆయన చెప్పిన మాటను వాడు వక్రీకరించుకుని వాడు సరైన విధముగా అర్థం చేసుకోలేదు, అది గ్రహించలేదండి. యేసు ప్రభువు వారు ఏ దేవాలయం గురించి చెప్తున్నాడో, ఆయన ఆత్మ గురించి దేవాలయం గురించి చెప్తున్నాడు అన్న మాట వాళ్ళు గ్రహించుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఆ మాటను తీసుకుని ఈయన దేవాలయం పడగొట్టి 3 దినముల్లో మరి దీన్ని తిరిగి లేపుతానని చెప్తున్నాడండి. మన దేవాలయం ఇది ఎంతో అపచారము, మన పవిత్రమైనటువంటి దేవాలయం అనేసి ఈ విధమైనటువంటి ఇద్దరు మనుషుల చేత అక్కడ సాక్ష్యము మరి పెట్టి ఆయన్ని తీర్పులోకి తీసుకొచ్చిన విధానము మనము చూస్తున్నామండి. అబద్ధ సాక్ష్యము మరి ఈ విధంగా ఆయన అబద్ధ సాక్ష్యాలు పెట్టి ఆయన తీర్పు తీసుకొచ్చారండి. 27వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఆ రాత్రి అంతా ప్రధాన యాజకులు మరి యేసు ప్రభువును పట్టుకుని ఈ విధంగా మరి ఆయన్ని హింసించి పట్టుకుని బంధించి మరి ఆయన మీద మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున ఉదయకాల సమయంలో ఆయన్ని ప్రధాన యాజకులను 27వ అధ్యాయంలో ఈ మాట కనపడుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి వచనం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించారండి. వీళ్ళ ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా యేసు ప్రభువును బంధించి పట్టుకుని మరి ఆయనకు మరణ శిక్ష వేసే అధికారము ఈ ప్రధాన యాజకులకి, పెద్దలకి, శాస్త్రులకు లేదు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభువును తీసుకుని వచ్చింది మరి ఆ అధిపతి అయినటువంటి పొంతు పిలాతు దగ్గరికి ఆయన తీసుకుని అక్కడికి వచ్చారండి. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా కూడా మరి చూద్దాం కొన్ని మాటలు 11వ వచనంలో మనం చూద్దాం. యేసు అధిపతి ఎదుట నిలిచాడండి. ఎవరండి అధిపతి? పొంతు పిలాతు అయినటువంటి అధిపతి. అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా అని ఆయన అనుడుగా యేసు అతనిని చూసి నీవన్నట్లే అని ఆయన యేసు ప్రభువుల వారు చెప్పారు. ప్రధాన యాజకులను, పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదంటండి. ఏ మాటకి కూడా సమాధానం చెప్పలేదంట. ఆ అధిపతి ఎంతగానో ఆశ్చర్యపోతున్నట్లుగా మనం ఇక్కడ 15వ వచనంలో 14వ వచనం చూస్తాం. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడినండి. ఈయన కేవలము ఈ యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసు ప్రభు మీద ఉన్నటువంటి అసూయ చేత ఇతని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి మరి ఈ విధంగా మరి ఆయన్ని శిక్షకు గురి చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ చూస్తాము 30వ వచనంలో ప్రధాన యాజకులను 20వ వచనం అండి. ప్రధాన యాజకులను, పెద్దలను బరబ్బను విడిపించి ఇతన్ని విడిపించమని అడుగుటకు యేసును సంహరించుటకును జన సమూహములు ప్రేరేపించారంటండి. ఈ విధంగా ప్రధాన యాజకులు ఏం చేశారంటే యేసు ప్రభువును అప్పగించి బందిపోటు దొంగ అయినటువంటి ఈ ప్రధాన యొక్క బరబ్బను విడుదల చేయడానికి కూడా వాళ్ళు అడిగినా కూడా మరి ప్రజలే మరి కేకలు వేశారంటే మరి ఎక్కువగా కేకలు వేసి యేసు ప్రభుని సిలువ వేయమనేటువంటి మరి పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా మరి యొక్క పొంతు పిలాతు న్యాయపీఠం మీద కూర్చుంటూ ఉన్నప్పుడు అతని భార్య కూడా ఆమెకు వచ్చినటువంటి కళ చొప్పున మరి అక్కడికి వచ్చి ఆయన తోటి మరి అధిపతి అయిన పొంతు పిలాతుతో ఒక మాట చెప్తారండి. ఇక్కడ 19వ వచనం చూస్తాం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు, పొంతు పిలాతు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను కూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతానని అతని యొక్కకు వర్తమానము పంపిందండి. మరి ఆయన నీతిమంతుడు అనేసి ఆ యొక్క పొంతు పిలాతు యొక్క భార్య కలలో కూడా మరి దేవుడు కనిపించి ఆయన చెప్పడం సందర్భం మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా మరి ప్రధాన యాజకులు చెప్పినట్లుగా, అక్కడ పెద్దలు చెప్పినట్లుగా
బరబ్బానే విడుదల చేసి యేసు ప్రభువుని సిలువేయమని ఆయన కేకలు వేస్తుంటున్నప్పుడు ఈ పొంతు పిలాతు ఏమంటాడంటే, ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగుగా వారు సిలువేయమని, మరి ఎక్కువగా సిలువేయమని ఆయన కేకలు వేశారంట. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నది కానీ తన వలన ప్రయోజనం లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును కూర్చి నేను నిరాపరాధననేసి మీరే చేసి చూసుకోమనేసి మరి వారికి అప్పగించడం అప్పుడు చూస్తూ ఉంటున్నాం. వాని రక్తం అప్పుడు ఏం చెప్తున్నాడంటే, పొంతు పిలాతు ఈ విధంగా చెప్పినప్పుడు వాని రక్తము మా మీదకును మా పిల్లల మీదకును ఉండును కాకని వాడు చెప్పుకుని ఆ యొక్క నిందంతా వాళ్ళ మీద వేసుకుని అప్పుడు అతను వారు కోరినట్లు పొంతు పిలాతు ఆ యొక్క ప్రజలు కోరినట్లుగా బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించడానికి సిలువకు ఇచ్చి అప్పగించాడంటే. మనుషులకి ఈ పొంతు పిలాతు చేసేది ఏమి లేక, ఏమి చేయలేక, మరి ఎంత అన్యాయమైనటువంటి అబద్ధ సాక్ష్యాలు యేసు ప్రభు మీద పెట్టినప్పటికీ కూడా ఆ అబద్ధ సాక్ష్యాలు ఏమాత్రం గెలవకపోయినా వారి కేకలే వారిని మరి గెలిచి యేసు ప్రభువుని సిలువకి ఇక అప్పగించుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నామండి. ఈ విధమైనటువంటి అన్యాయపు తీర్పు యేసు ప్రభు వారి మీద వారు తీర్చారండి. వారు ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాము మరి దేశాల్లో జరుగుతున్నటువంటి ఈ తీర్పులు ఏ విధంగా ఉంది. యాక్చువల్ గా ఆయన న్యాయాధిపతి అండి. ఆయన మరి ప్రధాన న్యాయమూర్తిగా ఉంటున్న సమయంలో మరి ఆయన్ని తీర్పు తీర్చినటువంటి వ్యక్తులు ఎలా తీర్చారంటే, అన్యాయపు తీర్చు చేయని నేరాలకి, చేయనటువంటి దోషాలకి ఆయన మీద నేరాలు మోపి ఆయన్ని సిలువకు అప్పగించే శిక్షకు మరి ఆయన పొంతు పిలాతు ఆయన చేతులు కడుక్కుని ప్రజల మీదకి ఆయన్ని వదిలిపెట్టినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఆయన అంతేకాకుండా ఆయన్ని అపహాస్యం చేశారంటండి. ఈ మాట సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట ఉంటుందండి. శిష్యులు వెళ్ళి పట్టణంలోకి వచ్చి ఆయన వారితో చెప్పినట్లు కనుగొని పాస్కాను సిద్ధపరిచిరి. ఎన్ని కాదులండి, ఇది మార్కు సువార్త 14వ అధ్యాయం కదండి. 15-16 అంతటా సైనికులు ఆయనను ప్రేతోరియమును అధికార మందిరం లోపలికి తీసుకుని పోయి సైనికులందరినీ సమకూర్చుకుని తర్వాత ఆయనకు ఊదా రంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఊదారంగ వస్త్రం తీసివేసి ఆయన బట్టలకు ఆయనకు తొడిగించి ఆయనను సిలువకు తీసుకుని పోయారు. ఈ సమయంలో ఏం చేశారంటే, యేసు ప్రభువుని మరి పట్టుకుని బంధించిన తర్వాత అబద్ధ సాక్ష్యాలు ఆయన మీద పెట్టిన తర్వాత ఆయన శిక్షకు మరి అప్పగించారండి, సిలువ మీదకి ఆయన సిలువ వేయడానికి. ఆ సమయంలో సైనికులు ఏం చేశారంటండి, ప్రేతోరియము అనే అధికార మందిరంలోకి యేసు ప్రభువుని తీసుకెళ్ళిన తర్వాత సైనికులందరూ అక్కడ ఉండి ఆయన ఏం చేశారంటే, ఆయనకు ఒక ఊదా రంగు వస్త్రం ఆయనకి తొడిగించారండి. అంటే సిలువకు వెళ్ళక ముందు యేసు ప్రభువుని ఏ విధంగా సిద్ధపరిచి ఉన్నారో మనం ఇక్కడ సైనికులు మనం చూస్తూ ఉంటున్నాం. ఇదంతా సైనికులు అపహాస్యం చేయడానికి మాత్రమే అక్కడ ఆయన చేశారంటే, ఎందుకంటే యేసు ప్రభువు వాళ్ళు అనేక దినాలకు అక్కడ పరిచర్య చేశాడు, ఏ విధంగా పరిచర్య చేశాడు ఇవన్నీ కూడా వాళ్ళు చూశారండి. ఈ సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువుని అపహాస్యం చేస్తున్నారంట. ఏ విధంగా అపహాస్యం చేస్తున్నారంటే, ఆయన యొక్క ఊదా రంగు వస్త్రం ఆయన తొడిగించారు, ముండ్ల కిరీటం ఆయన తలకు పెట్టారండి. ఎందుకంటే ఆయన యేసు ప్రభువు వారు ఏం చెప్పారంటే, నేను ఇదిగో యూదా రాజుని, యూదులకు రాజుని, యేసు ప్రభుని, రాజు అయినటువంటి తండ్రి అయిన కుమారుణ్ణి, నేను రాజుగా నేను వస్తానని అనేక మార్లు ఈ మాట చెప్పడం వల్ల వాళ్ళు విని ఏం చేశారంటే, రాజుగారి తల మీద ఏముంటుందండి, కిరీటం ఉంటుంది, రాజు కిరీటం. అలాంటి కిరీటం పెట్టడం మానేసి వాళ్ళు ఏం చేశారంటే దానికి బదులుగా ఒక ముండ్ల కిరీటాన్ని చేసి ఆయన తల మీద పెట్టడం మనం
చూస్తున్నాం. తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేశారంట. అంతేకాకుండా మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేశారంట. అసలు ఏం చేశారంటే ఒక రెల్లుని తీసుకుని, అంటే ఒక కొమ్మని తీసుకుని ఆయన చేతిలో పెట్టారంటండి. మత్తయి సువార్తలో మాట ఉంటుంది, ఆయన చేతిలో ఆ రెల్లుని పెట్టారంట. ఎందుకు ఆ రెల్లుని పెట్టారంటే ఆ కొమ్మని, ఈయన యూదుల రాజు కదా, ఒక రాజు చేతిలో ఏమంటదంటే రాజదండం ఉంటుందండి. అలాంటి రాజదండానికి బదులుగా ఈయన అపహాస్యించడానికి ఏం చేశారంటే వాళ్ళు ఒక రెల్లుని తీసుకుని ఆయన చేతిలో పెట్టి ఉన్నారండి. ఎంతగా ఆయన్ని ఆఖరు సమయంలో కూడా ఆయన ఏ విధంగా అపహాసించారో మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా ఆయన ఏం చేశారంటే ఆయన మీద ఉమ్ము ఊసి మోకాళ్ళు ఆయనకు నమస్కారం చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. ఈ విధంగా యేసు ప్రభుల వారిని పట్టుకుని బంధించి కత్తెలు గుదియలు పట్టుకునే వారిని మరి ఒక బందిపోటు దొంగను పట్టుకున్నట్లుగా వారి జనసమూహం అంతా కూడా అక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పట్టుకుని తీసుకెళ్లి ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆయన మీద అన్యాయపు తీర్పుని ఆయనకి తీర్చి శిలువ మీదకి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా శిలువ ఆ సమయంలో ఆయన్ని యేసు ప్రభుల వారిని మరి అపహాసించినట్లుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాం ఈ సమయంలో. మరి ఈ విధంగా దేవుణ్ణి మరి ఎంతో ఆ యొక్క రాణవారు సైనికులు యేసు ప్రభువును కొరడాలతో కొట్టి ఆయన ఈడ్చుకుని వెళ్ళి ఈ విధంగా ఆయన శ్రమను పరిచి ఉన్నారండి. ఈ దినము మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాము. దేవుడు వారికి అప్పగించిన తర్వాత, వారు సిలువ వేసిన తర్వాత ఏ విధంగా సిలువ మీద యేసు ప్రభువు వారు మరి ఆ యొక్క పడిన శ్రమలన్నింటినీ కూడా మనం ఒక్కొక్క మాటని మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఈ సమయంలో మరి మనము ఈ యొక్క యేసు ప్రభుని సిలువ వేసిన శుక్రవారం దినం వచ్చిన మనము ఒకవేళ కఠినాత్ములైనటువంటి ఆ యొక్క సైనికులు ఏ విధంగా యేసు ప్రభుని హింసించి ఉన్నారో, సిలువ వేసి ఉన్నారో, ఒకవేళ యేసు ప్రభుని వాళ్ళు తెలుసుకుని కూడా ఈ విధంగా వాళ్ళు ఎంత కఠినంగా వాళ్ళు ప్రవర్తించి ఉన్నారండి. మరి మనము కూడా ఈ సమయంలో మన యేసు ప్రభుని నమ్మి ఎంతకాలంగానో విశ్వాసంలో జీవిస్తున్న మనము ఇంకా యేసు ప్రభుని అప్పుడప్పుడు ఆయా సమయంలో ఆయన్ని హింసిస్తున్న వారంగా మనం ఉంటున్నామా? ఆయన్ని మరి తెలుసుకుని కూడా ఆయన్ని కొట్టే వారముగా మనం ఉంటున్నామా? దెబ్బలతోటి మరి రాణు వారు అయితే తెలుసుకుని కూడా ఆయన్ని కొట్టి ఉన్నారండి. మనం కూడా అప్పుడప్పుడు ఆయన హింసిస్తూ ఉంటున్నాము. యేసు ప్రభు ఎవరో తెలియదని అంటున్నాం మనం ఆ సమయంలో, కొన్ని సమయంలో ఈ విధంగా ఉంటున్నాం. మనకి దేవుడు చెప్తున్నాడు, మరి దేవుణ్ణి తెలుసుకుని మనం సంపూర్ణంగా ఆయనలో జీవిస్తే దేవుడు మనకి సంపూర్ణమైన రక్షణనిచ్చి మనల్ని ముందుకు నడిపిస్తాడు. అన్యాయపు తీర్చు నుండి అనే పాట అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిలువలో అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షలు ఆయన పొందిన తీర్పు అన్యాయపు తీర్పు అండి. మన నిమిత్తము ఆయన అది అన్యాయపు తీర్పు అయినప్పటికీ కూడా మౌనము వహించాడు మనల్ని రక్షించుకోవటానికి. యేసు ప్రభు ఎంత ప్రేమ గలవాడో, ఎంత జాలి గలవాడో మన మీద ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క జాలిని మన మీద చూపించి ఆయన సిలువలకు వెళ్ళాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు సర్వశక్తి కృపానిధి పరిశుద్ధులైన దేవాన్ని పొందాలయ్యా, నేను మా నిమిత్తము ప్రభా నువ్వు అన్యాయపు తీర్పు నుండి ఆ సిలువ మీదకి నువ్వు వెళ్ళి ఎక్కి ఉన్నావు మా ప్రభా. నువ్వు అంతేకాకుండా అనేకమైన శ్రమలను, బాధలను, మా పాపాల నిమిత్తం నువ్వు భరించావు మా తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన రక్షణ బట్టి నీకు స్తోత్రాలు. నీ సిలువలో నువ్వు చిందించిన నీ అమూల్యమైన రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఆ యెరూషలేము ఆ వీధులలో నువ్వు ఏ విధంగా మండు ఎండలో మా ప్రభా, ఆ భయంకరమైనటువంటి ఎండలో నువ్వు ఏ విధంగా దెబ్బలను కాస్తూ మా తండ్రి, కొడా దెబ్బలను తింటూ మా ప్రభా నీ రక్తాన్ని కాస్తూ నీ యొక్క శరీరం అంతా కూడా గాయాలు పొందావు. ఇదంతా మా నిమిత్తమై నువ్వు చేసిన కార్యం అని మేము నమ్ముతున్నాం మా ప్రభా. మేము మరలా నేను సిలువకు అప్పగించుకునే వారంగా మేము అనుకోకుండా మరలా నేను ఇదిగో ప్రభా ఆ విధమైనటువంటి దెబ్బలు కొట్టేవారమైనటువంటి మనస్తత్వం కలిగిన జీవితాలు మేము జీవించుకోకుండా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క కృపలో భద్రపరచుకోండి. నీ జాలి కనికరాన్ని మాపై చూపించే విశ్వాసంలో నీ కొరకే ముందుకు సాగే జీవితాలు మాకు అనుగ్రహించమని పడుచు ఈ కొద్దిగా
తలంపులు మా కొరకు దగ్గరనున్న యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో యేసు ప్రభు శిలువ మీద పలికిన 7 మాటలు మనం ఒక్కొక్క మాటని మనం